ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడ్డానుక మనం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వర్క్ జరగట్లేదంటే బిజినెస్ వర్క్ మీద కదా నన్ను తీసుకొచ్చింది. ఇలా ఎన్నాళ్ళది జరగకూడదు జరిగిపోయింది. నీ కళ్ళెదురుగా అరవింద్ పడిపోవడం ఎప్పటికీ షాకే. కానీ ఇలాగే బాధపడుతూ ఉంటే ఎలా? దాంట్లో నుంచి బయటికి రాక తప్పదు. నువ్వు ధైర్యంగా ఉంటేనే అంకుల్ వాళ్ళు త్వరగా కోలుకుంటారు. నువ్విక్కడే ఉంటే కంట్రోల్ చేసుకోలేవు. పద వెళ్దాం. ఆగు సంజు, నాతో పాటు రా. ఎక్కడి కాదే? రా చెప్తాను. అది ఎందుకు అది ఇక్కడికి తీసుకొచ్చావు? ఒకసారి రా సంజు. ఎందుకు గుర్తు చేసుకొని మరీ ఎమోషనల్ అవుతున్నావు? అది అది కాదు సంజు, ఇదిగో ఇక్కడే, కరెక్ట్ గా ఇక్కడే నిలబడి అన్నయ్య నాకు పవికి హాయ్ చెప్పాడు. టెర్రస్ ఎడ్జ్ ఇంత హైట్ గా ఉన్నప్పుడు కాలు జారి కింద పడ్డాడంటే నో, నాకస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకవేళ ఏదైనా తగిలి కాలు జారి కింద పడి ఉండొచ్చు కదా సంజు. సరే అదే కరెక్ట్ అనుకో. సరే ఒకసారి చూపిస్తాను. నేనిక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వచ్చాను, ఇలా జారి పడ్డానంటే ఇది సపోర్ట్ గా ఉంది కదా, మరి ఎలా కింద పడతాడు? ప్రతిదీ ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేసే అన్నయ్య ఇక్కడి నుంచి జారి కింద పడ్డమంటే అసలు ఛాన్సే లేదు. సరే నువ్వు నిలబడ్డ ప్లేస్ నుంచి కాలు జారి కిందకెలా పడతాడు నువ్వే చెప్పు. అదే నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది. ముందుక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. సంజు అది కాదు సంజు, ఉండు, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి అసలు కిందకి ముందు కిందకి వెళ్దాం పదా. లేదు సంజు,